కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్కు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్టు సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టు మరణం మర్చిపోకముందే యూనిట్కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడింది. శుక్రవారం మరో నటుడు ఈ సినిమా షూటింగ్లో చనిపోయారు. నైట్ షూట్స్లో పాల్గొంటోన్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గతంలో దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లి. ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.